చాలా బాగా చేశారు. అలాగే హీరో అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమన్నా ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశారు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయితే నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చింది మామూలుగా అయితే వెళ్ళిపోయింది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గా నిజంగా పోలీస్ ఆఫీసర్ అయితే ఎగదీసేసారు. అలా ఇప్పుడే చూసాను కావేరీ సినిమా అయితే ట్విస్టుల మీద ట్విస్టులతో చాలా అంటే చాలా బాగుంది. ఇది చిన్న సినిమా కదన్నా, ఒక మంచి సినిమా. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో ఇంత మంచి సినిమా చేయడం అనేది చాలా గ్రేట్. మెయిన్ గా హీరోయిన్ గురించి చెప్పుకోవాలి కదా, చాలా కష్టపడి చేయడం ఈ సినిమాకి. తను చూస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి జరిగినట్టే ఉంది. ఫాదర్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఎలా ఉంటది అనేది చాలా సొసైటీ మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారు. హీరో కూడా చాలా హీరో అనాలా వినాలా అర్థం కావట్లేదు. చాలా బాగా చేశారు. క్యారెక్టర్ లో అయితే చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. ఖర్చుతో తీశారనమాట. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సమాజంలో ఉన్న చెత్త గురించి మంచిగా నీట్ గా రాజేష్ గారు డైరెక్టర్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదన్నమాట సినిమా. మెయిన్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పుకోవాలన్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎంత అవసరమో అంత నీట్ గా ఒక పెద్ద సినిమా రేంజ్ కొన్నట్టు ఇచ్చారనమాట బడ్జెట్. అందరు థియేటర్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. సో స్క్రీన్స్ కూడా పెరగాలి ప్రతి జిల్లాలో, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ. సో అందరికి నచ్చింది అనమాట సినిమా. మొత్తం చాలా బాగా చేశారు. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కావేరి అంటే ఒక మంచి కావ్యం లాంటి సినిమా అని చెప్పుకోవచ్చునా. అంటే సింపుల్ స్టోరీ అన్న, ఎంత బాగా తీసారంటే అంత బాగా తీసారు. సో రాజేష్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అసలు అంటే మామూలు సినిమా అంటే ఇలాంటి కథలు మనం అనుకోవడం ఒకటైతే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తామా లేదా అనేది ఉంటది. కానీ దాంట్లో మీరు సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. అండ్ మన ప్రొడ్యూసర్ గారు షేక్ అల్లా బకాసు అంటే షేక్ ఆడించేశారని చెప్పుకోవచ్చు. అసలు అంటే పోలీస్ క్యారెక్టర్ కావచ్చు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ప్రొడ్యూసర్ గారు చేశారు అండ్ ఆర్టిస్ట్ కూడా చేశారు. సో ఇద్దరులో షేక్ ఆడించేశారు. సో అంటే పెట్టిన ప్రతి పైసా వర్త్ అని చెప్పుకోవచ్చు. అంటే అంత బాగా తీశారు. అంటే ఒక్క రూపాయి కూడా వెనకాడకుండా అరే మనం పెడుతున్నాం, మనం కష్టపడుతున్నాం, దానికి రెట్టింపు వస్తుంది అనే నమ్మకంతో సినిమా తీశారు. సో అంతే సక్సెస్ అయింది. అండ్ మన హీరోయిన్ అంటే చూడడానికి అందంగా ఉంది కదా. సో అందమే కాదండి, అభినయం కూడా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్ లో ఇచ్చింది లోపల. అంటే థియేటర్ లో అసలు మామూలు లేదు. అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆమె చేస్తున్న విధానం కావచ్చు, అది ఇంత బాగా ఆకట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు అనే దాన్ని తీసుకెళ్లారు. అండ్ మన హీరో గారు అంటే అన్న గురించి ఒక మంచి మెసేజ్ చెప్తున్నాను. ఒకటి అంటే రీసెంట్ గా మన కోల్కతా ఇన్సిడెంట్ జరిగింది. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒకటే చెప్తున్నా. సొంత లవర్ని కూడా నమ్మే రోజులు కావిది. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, బయట రిలేటివ్స్ ఎవరైనా కానీ అంటే ఎవరిని నమ్మొద్దు అనే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారన్న. సో దాని గురించి మీరు ఒక్కసారి చూడాలి సినిమా. అంటే లవర్స్ వచ్చి రొమాన్స్ ఉండి జస్ట్ ఇంటిమేట్ సీన్స్ ఉంటేనే చూస్తాం అన్నట్టు కాదు. లవర్స్ చూడండి, పెద్దలు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి. అలాంటప్పుడు మీకు సినిమా అర్థమవుతుంది, బయట సొసైటీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. సో ఇలాంటి సినిమాలు రావాలన్నా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా, చిన్న సినిమా అని నేను చెప్పను, కానీ ఒక మంచి సినిమా, కుటుంబంతో చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలా రేర్ వస్తాయి. అంటే నిన్న సరిపోద శనివారం వచ్చింది నాని గారిది. సో అంత పెద్ద మూవీ ఉన్నా కూడా ఈ సినిమా రిలీజ్ చేశారంటే ఒక్కటి అర్థం చేసుకోండి ఎంత మంచి కంటెంట్ ఉంటే ఆ ధైర్యం వస్తుంది. సో ముందు మీ ధైర్యానికి అసలు హ్యాట్స్ ఆఫ్ అన్నా. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇలాంటి సినిమాల్ని ఆదరించానన్నా. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాట్స్. అందరికీ నమస్కారం అండి. కావేరీ మూవీ ఇప్పుడే చూసాం, చాలా బాగుంది. పక్క వాళ్ళైనా సరే చాలా చక్కగా చేశారు. సినిమా సబ్జెక్ట్ చాలా సింపుల్ గా ఉందండి. ఈ అసలు సమాజంలో జరుగుతున్న కృత్యాల గురించి ఒక మెసేజ్ ఇస్తూ, అసలు యాక్చువల్ గా నేను రైటర్ సార్, నేను ఎప్పుడూ అనుకున్నాను అనమాట, ఎప్పుడైనా సరే ఒక సమాజంలో ఒక రేప్ అనేది ఏదైనా అటెంప్ట్ అనేది అటువంటి జరిగితే ఎటువంటి శిక్ష విధించాలో అనేది కళ్ళ కట్టెట్టు చూపించారు. నేను ఎప్పుడూ అనుకున్నాను, అసలు రాసుకున్నాను కూడా, అటువంటి శిక్ష అనేది వేయాలి. పోలీసుల్లో కానీ మన చట్టాల్లో కానీ మార్పులు జరిగి అటువంటి శిక్ష ఇస్తే ఈ సమాజం ఒక ఉలిక్కిపడి ఒక మార్పు అనేది వస్తుంది అని అనుకున్న ఆ పాయింట్ చాలా చక్కగా డైరెక్టర్ గారు కంగ్రాట్స్ సార్ చాలా చక్కగా చూపించారు. అది చాలా బాగుంది. అలాగే కొత్తగా వచ్చిన పేరు మన హీరో గారు అయితే ఒక యాంగిల్ లో నేను ఫస్ట్ టైం చూస్తే ఒక సందీప్ కృష్ణ లాగా కనిపించారు, ఇంకొక యాంగిల్ లో మళ్ళీ ఆర్య తమిళ యాక్టర్ ఆర్యలా కనిపించారు. చాలా చక్కగా చేశారు కంగ్రాట్స్ భయ్య. అలా హీరోయిన్ కూడా చాలా సింపుల్ గా నేచురల్ గా యాక్ట్ చేశారు. ఆవిడ కూడా ఎక్కడ
మెరుగు భయం లేకుండా చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ తగ్గకుండా కూడా మంచి ప్రొడ్యూసర్ వాల్యూస్ సినిమా చాలా చక్కగా తీశారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఇలాంటి మూవీస్ ఇంకా మంచి మంచి తీసి కొత్త కొత్త ఆర్టిస్టులని అందరినీ టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కావేరి మూవీ ట్రైలర్ చూసినప్పుడు క్యూరియాసిటీ వచ్చింది. ఆగస్టు 30 థియేటర్లో స్క్రీన్ మీద చూస్తుంటే ఇలాంటి మంచి కాన్సెప్ట్ ని ఎంపిక చేసి ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు రియలిస్టిక్ ని చూపించాలంటే మనకి ఎవరికైనా టాస్క్. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ దీనికి తగ్గ 24 క్రాఫ్ట్ యొక్క పనితనం కానీ రన్ టైం తగ్గట్టుగా దీంట్లో ఉన్న కామెడీ అనేది పక్కన పెడితే కామన్ పాయింట్స్ లో డ్రామా, థ్రిల్లర్ అండ్ క్రైమ్. సో ముఖ్యంగా చెప్పాల్సింది హీరోయిన్ మేడం. బట్ ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలంటే కొద్దిగా ఎవరికన్నా బ్లిక్ ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తుంటే రియాలిటీ అనేది సహజంగా సమాజంలో ఫేస్ చేస్తున్న విధానాలని స్క్రీన్ మీద చాలా చక్కగా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. సో నేను రియల్ గా కోల్కతా కాళీమాతని నేను చూడలేదు. ఈ సినిమాలో మేడం చూస్తుంటే నాకు అమ్మవారిని చూసిన ఫీలింగ్ అనేది కనబడుతుంది. దేనికైనా సమాజంలో సహనం కావాలి. జరిగిపోయింది గతం కదా, జరగాల్సింది మన చేతిలో ఉంటుంది. బట్ దాన్ని మన ప్రొడ్యూసర్ గారు స్లాంగ్ తగ్గట్టుగా ఒక పాత్రని చాలా అద్భుతంగా చూపించారు. బట్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకోవాలన్నట్టుగా ఏది మిస్ అయ్యామో అదే విజయమో. ఇలాంటి సినిమాలు స్క్రీన్ మీద చాలా అరుదుగా మనకు కనబడతాయి. వాచ్ఫుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీకి, ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్. సో ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ ఇంకా ప్రజెంటేషన్ చేయాలి. బట్ ఇండస్ట్రీలో మీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ట్రైలర్కి సినిమా రిలీజ్ అయ్యింది. ఎంత బాగా ఉందండి సినిమా. నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఇంటిలో జరిగే సమస్యల్ని ఎవరు బయటికి చెప్పరు, ఎవరు చెప్పుకోరు. చాలా ఒక ఆడకూతురు కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఇలాంటి సంఘటనలు 100 చెప్పుంది. నిజంగా అలాంటి సంఘటన తీసుకొని సామాజికంగా జరిగే సమస్యలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక ఆడది అంటే ఆదిశక్తిలో ఎంత బాగా నటించిందో మా హీరోయిన్ గారు చాలా బాగా నటించారండి. సో ప్రతి ఆడది ఎలా తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగలదు, అనుకోగానే కాదు ఆదిశక్తిగా కూడా అవతరించగలదని ఈ సినిమా నిరూపించిందండి. డెఫినెట్ గా ఇలాంటి సినిమా తీసినందుకు మన డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి సామాజిక సమస్యలు ప్రతిబింబించేటట్టు చూపించారు, చాలా బాగా తీశారు. అలాగే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసినందుకు, ఎంకరేజ్ చేయడమే కాదు యాక్టింగ్ అది అసలు జీవించారు సార్. నిజంగా చాలా బాగా చేశారు. సో ఈ సినిమాలో విధంగా చెప్పాలంటే సార్ అందరూ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం సూపర్ గా వచ్చింది సార్. చాలా అన్నిటితో పాటు మ్యూజిక్ కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. సాంగ్ కానీ దీంట్లో ఒక సాంగ్ ఉంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. గాయం అనే సాంగ్ ఉంది సార్. ఎంత బాగా రాశారంటే నిజంగా ప్రతి ఆడ కూతురికి అలాంటి గాయాలు ఎన్నో తగులు ఉంటాయి, ప్రతిబింబించేటట్టు చాలా చక్కగా రాశారు సార్. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నా వంతుగా నేను ప్రార్థిస్తున్నాను సార్ ప్రతి ఒక్కరిని. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడకూతురు చూడవలసిన సినిమా అని నేను కోరుకుంటాను ఇది. ఎందుకంటే మీలో ఉన్న ఎక్కడో దాగి ఉన్న ఒక శక్తిని ప్రతిబింబించే విధంగా ఇది ఉంటుందని నా ఉద్దేశం సార్. నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. బాగా చేశారు. తర్వాత ఒక టీంకి సపోర్ట్ చేసి ఆయన సినిమాలు ఇట్లా బయటకు తీసుకురావడం మంచి పని. అందులో అయితే కాన్సెప్ట్ గురించి చెప్తే అది చాలా టచింగ్ కాన్సెప్ట్. అది హీరోయిన్ రిషిత చాలా బాగా చేసింది. పాపం ఆమె రోల్ చాలా ఛాలెంజెస్ తో పాటు కూడా యాక్టింగ్ కూడా నడిపించారు. అలాగే హీరో ఫైజల్ హీరో ఇంకా వేరే కూడా ఉంటాయి అని చెప్పకూడదు, మన ఫైల్ డైరెక్టర్ రాజేష్ హీరో చాలా ఫైర్ ఉంది అని నాకు ఇక్కడ కనబడింది. టీం అంతా బాగా వర్క్ చేశారు. అల్లబట్ సార్ బాగా యాక్టింగ్ బాగా చేశారు. ఆ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో సార్ మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఎలా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి చూడండి ఈ సినిమా. డిసప్పాయింట్ అయితే అవ్వదు. మీ సపోర్ట్ కావాలి ఇలాంటి సినిమాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావేరి సినిమా. కావేరి అంటే చక్కటి తెలుగు టైటిల్ అనమాట. మన డైరెక్టర్ గారు చాలా బాగా తీసుకొచ్చారు టైటిల్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హీరోయిన్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి రోడ్లు చేయడం అంటే భాష అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అమ్మాయి గారి హీరోయిన్ గారు అయితే
బాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవరాల్ గా అమ్మాయి హైలైట్ అనమాట సినిమాకి. ఫస్ట్ నాకు పర్సనల్ గా అండ్ ఇంకొకటి వచ్చేసి నెలలు కాదు సంవత్సరాలు కాదు, దాదాపు అయితే ఇప్పుడు చూస్తున్న మన సమాజంలో అయితే చిన్న పిల్లలు కాదు ఇక్కడి నుంచి దాదాపు కడుగు పెట్టిన కావాలి చాలా మంది ఉన్నారు. అలాంటి కాన్సెప్ట్ ని డైరెక్టర్ గారు కళ్ళ కట్టడం మీరు చూపించారు అనమాట, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అందుకే సినిమాని తప్పకుండా చూడండి. ప్రొడ్యూసర్ గారికి కంటెంట్ చాలా మంచిగా చూపించారు, ప్రొడక్షన్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ హీరో కూడా మా చూసి చాలా బాగుంటుందండి. ఆ రివ్యూ చేయకూడదు, తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. అంటే చక్కటి సినిమా అనమాట, మంచి మెసేజ్ ఉన్న సినిమా, చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా వాచ్ చేయండి. కాదే అండ్ ఇంకొకటి చిన్న సినిమా అని చెప్పి చెప్పకండి, ఏదైనా కానీ సినిమానే పడాలి. ఓకేనా, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ సినిమా తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా కాదే. ఫైనల్ టు ఆల్ ద టీమ్, థ్యాంక్ యూ. బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, అమ్మాయి కూడా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఇలాంటి సినిమా ఇంకా చాలా బాగుంది. బ్రో ఇప్పుడే కావేరి మూవీ వచ్చాను, సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అట్రాక్ట్ చేయాల్సింది ప్రొడ్యూసర్. ఎందుకంటే ఇంత బిజీ టైంలోనే ఎంత మంచి సినిమాలు ఉన్నాయి, ఆ టైంలో కూడా మీరు రిలీజ్ చేశారంటే మీకు గట్టి క్యాన్సర్ చెప్పాలి. ఎందుకంటే మీరు కంటెంట్ నెంబర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఉన్నారు, వాళ్ళు పోటీ తక్కువ రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే మన కంటెంట్ నెంబర్ అంత ధైర్యం ఉంటారు ముందుకు ఎవరైనా. ఆ విషయంలో డైరెక్టర్ గారు సినిమా మాత్రం చాలా హిట్ అయింది. యాక్టర్స్ హీరోయిన్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. సినిమా ఏంటంటే మన ఇంట్లో ఒక సినిమా.